ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? పరిశుద్ధుడైన మహాదేవుని కృప చేత మనమందరము కూడా మరి యొక్క నూతన మాసంలోనికి అడుగు పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. గతించిన మాసంలన్నీ కూడా, నెలలన్నీ కూడా మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచిన ప్రభునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. సంతోషంతో మనం ఆయన నామాన్ని మహిమపరచాలని చెప్పి మనం చేస్తున్నాను. ఈ ఉదయకాలమే నూతన మాసాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, రండి ప్రభు మనతో మాట్లాడుచు ఉండగా మనం విందాము. ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం స్వీకరించుతాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 27వ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాకుండా వచ్చెను. 1 Kings 4:27. All who came to the king's table, they saw to it that nothing was lacking. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోను బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తున్న వారందరికీ కూడా ఏమీ కూడా తక్కువ కాలేదంటండి. వారు కోరుకున్నదంతా కూడా వారి దగ్గరికే వచ్చిందంటండి. కొదవ ఏమీ లేకుండా చాలా సమృద్ధిలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి రాజైన సొలొమోను దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు. ఆ రాజు యొక్క వైభవము, గొప్పతనము నలుదిశలా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని కీర్తి లోకమందంతటా వ్యాప్తి చెందినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఇలాంటి రాజు లోకంలో మరి ఒకడు లేడు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఈ లోకపు రాజైన సొలొమోనికే ఎంత గొప్ప వైభవము, ఎంత గొప్ప ఖ్యాతి కలిగితే ప్రియులారా, మరి నిజ దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు అయిన యేసురాజు యొక్క కీర్తి ప్రభావములు లోకమందంతటా మాత్రమే కాదు, ఇహపరములలో వ్యాప్తి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవుని యొక్క కీర్తి వైభవముల చేత మనము సురక్షితంగా ఉండగలిగామండి. ఆయన రక్షణ చేత మనము మరి సురక్షితంగా ఉండగలిగాము. సొలొమోను యొద్ద ఉన్న వారికి ఏ కొదువ లేకపోతే మహాదేవుడు మహారాజు అయిన ప్రభువులో ఉన్న మనకి ఏమైనా కొదువు ఉంటుందా? ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని చెప్పి భక్తుడు పాడుకుంటూ ఉన్నాడు, దావీదు భక్తుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు తోడుగా ఉంటే ఏ కొదువ ఉండదండి. దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను కంటే గొప్పవాడు నీ నా దేవుడండి. కొదవలన్నిటినీ కూడా తీర్చే దేవుడు నీ నా దేవుడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ కొదవ ఉండదు మన ప్రభు మనతో ఉంటే. ఎప్పటికీ కొదవ ఉండదు ప్రభుతో నీవు ఉంటే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం గనక మన పూర్వదినాలు, మన పూర్వీకుల మరి స్థితిగతులను మనం ఆలోచన చేసినట్లయితే, ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలు జనాంగమును బయటకు తీసుకుని వచ్చిన ప్రభువు వారిని ఎంత చక్కగా పోషించాడో ఒకసారి ఆలోచన చేయండి. అరణ్యములో మరి వారు అలసట చెందినప్పుడు చక్కటి మన్నా చేత వారిని పోషించాడు. మాంసం కావాలి అని అన్నప్పుడు ప్రియులారా ఊరేళ్లను కురిపించాడండి. ఏమీ తక్కువ కాకుండా ఉన్నారన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు కొదవలు కలిగినప్పుడు ప్రియులారా, శ్రమలు కలిగినప్పుడు, మరి అప్పుల్లో మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు పరామర్శించి కొదవలన్నీ తీర్చాడు. సారేపతు విధవరాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, తన యొక్క లేమి అంతటినీ తొలగించినట్లుగా, సమృద్ధిని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతెందుకు, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు తనతో ఉన్న వారందరూ కూడా సమృద్ధి కలిగి ఉన్నారండి. 3 దినములు ప్రజలందరూ తనతో ఉండిపోతే ప్రియులారా, వారికి ఆత్మీయ ఆహారము మరి తింటూ ఉంటే ఏ సంబంధమైన ఆహారం ఏమాత్రం గుర్తుకు రాలేదండి. మరి సభ ముగించిన తర్వాత
3 దినాలు చక్కగా వారికి బోధించిన తరువాత ప్రియులారా వారు ఆకలి కొనగా వారిని ఉత్తినే పంపించడం యేసయ్యకి ఇష్టం కాలేదు. వారికి భోజనము పెట్టి అరణ్యములో పంపించాడు. అరణ్యంలో ఇంతమందికి ఆహారం మేము ఎక్కడ తేగలమని శిష్యులు అడిగితే వారికి ఆహారం పెట్టుడని చెప్పాడు. దేవుడి యొక్క కృప వారికి అర్థం కాలేదు. కానీ ప్రియులారా అక్కడ దేవుని యొక్క మహాశక్తి కనపరచబడింది. అందరికీ కూడా అక్కడ కూడి చేరవచ్చిన అందరికీ కూడా 5 రొట్టెలు 2 చిన్న చేపల చేత ప్రభు పోషించిన విధము చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, మహాశ్చర్యం కలుగుతుందండి. ఇంకా మిగిలినవటండి ప్రియ దేవుని బిడ్డలారా. అవును, ప్రభు చెంత ఉంటే, ప్రభుతో ఉంటే ప్రియులారా ఆయన నిన్ను నన్ను మిగులులోనికే నడిపిస్తాడని చెప్పి తెలియచేస్తాను. కొంతకాలము మరి ఏమీ లేనట్టుగా కొదవ కలిగినట్లుగా అనిపించినప్పటికీ ఆయనను విడిచిపెట్టక హత్తుకొని నువ్వు జీవించినప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఏమాత్రము కూడా కొదవ ఉండదు అని చెప్పి మరి అనుభవపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దినాన్న బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాకుండా వచ్చునని చెప్పి ప్రభునికి ఇస్తున్న వాగ్దానం. ఈ రోజున ప్రభు బల్ల యొద్దకు మీరు వస్తూ ఉంటే కనుక, ప్రభుకి సాక్షులుగా బ్రతకడానికి ప్రభు సన్నిధిలో మీరు కనపడితే కనుక మీకేమీ తక్కువ కాదని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఎంతమంది ఈ రోజున ప్రభు బల్లను మరి సమీపించడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఆలోచన చేయండి. సాధారణంగా సార్వత్రిక క్రైస్తవ సంఘం మొట్టమొదటి నెలలో మొట్టమొదటి ఆదివారాన బల్లను సమీపిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా ఈ బల్ల ప్రభువు బల్లండి. ఈ బల్లలో ప్రవేశించడానికి నీవు నేను సిద్ధపడాలని చెప్పి మనవి దీనిని అలక్ష్యం చేయకూడదని చెప్పి మనవి చేస్తాం. ఇందులో సమృద్ధి ఉంది, ఇందులో నెమ్మది ఉంది, ఇందులో ప్రియులారా సంతోషము ఉంది, సంతృప్తి ఉందని చెప్పి తెలియచేస్తున్నాను. బల్లను సమీపించడానికి కూడా మీరు అందరూ సిద్ధపడాలని, కొదవలన్నీ తీర్చి నిన్ను సంతోషభరితంగా చేస్తాడని చెప్పి తెలియచేస్తున్నాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. స్వీకరించి ఆశీర్వదించబడండి. అట్టి విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం తెలియజేస్తున్నాను. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కాచి కాపాడినందుకు, ప్రభు కొదవలన్నీ తీర్చినందుకు, ప్రభు నూతన వస్త్రంలోనికి అడుగు పెట్టించినందుకు ప్రతి విషయమందు కూడా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా చేసి దీవించబడండి, ఎల్లప్పుడూ దీవించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు నాయన. నూతన వస్త్రములోనికి అడుగుపెట్టిన బిడ్డలను ఆశీర్వదించండి. నూతన మాసాన్ని కూడా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీలో స్థిరులమై బ్రతకడానికి సహాయం చేయండి. నీ బల్ల యొద్ద ప్రభు నాయన ఏ కొదువా లేదన్న సత్యాన్ని మేము గ్రహించాం తండ్రి. అదే మాదిరి నాయన ప్రభు అయిన యేసు నాయన మీరు అప్పగింపబడిన రాత్రి ప్రభు నాయన బల్లను సమీపించినట్లుగా, పస్కాను ఆచరించినట్లుగా చూస్తున్నాం తండ్రి. నాయన ఎవరైతే పస్కాను పూజిస్తారో వారు బ్రతుకగలుగుతారు ప్రభు. నాయన నీకు వందనాలు నాయన నీ సన్నిధిలో బల్లను సమీపించి దీవించబడ్డానికి కృప చూపించండి ప్రభు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడుగా మా బిడ్డల పట్ల కార్యాలు చేసి నడిపించమని ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి నాయన. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాల్లో నీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ మందిరాల్లో కనబడి ఆశీర్వదించబడే భాగ్యం దయచేయండి ప్రభు. మేలు చేత తృప్తి పొందించండి. ఇంకా ఎవరైనా నిజముగా ఈ దినాన్ని ప్రభు కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, శ్రమలో, వ్యాధిలో ఉంటే, కుటుంబ సమస్యల్లో ఉంటే ప్రభు, చెప్పుకోలేని బాధల్లో నలిగిపోతుంటే, ఐసీయూలో ఉంటే ప్రభు నాయన తండ్రి, యుద్ధాలు పోరాటాల్లో ఉంటే యేసు నామంలో ప్రతి విధమైన అపవాది తంత్రాల నుంచి నాయన, శారీరక బలహీనతల నుంచి ప్రభు నాయన, కుటుంబ సమస్యల నుంచి విడుదలను ప్రకటిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఈ మాసం అంతయు దీవెనకరమైన మాసంగా మా బిడ్డలకు ఉంచమని నాయన నీ సన్నిధానానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ మందిరాల్లో కనపడి దీవించబడి మందిరపు మేలు పొందుకునే భాగ్యం దయచేయమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.